నమస్తే ఫ్రెండ్స్. ప్రపంచంలో ప్రతి 6 మరణాల్లో ఒకటి క్యాన్సర్ వల్లే జరుగుతుందంటే మీరు నమ్మగలరా? క్యాన్సర్ అనే ప్రాణాంతక వ్యాధిపై అవగాహన పెంచేందుకు ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజు ప్రత్యేకంగా ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న 5 ప్రమాదకరమైన క్యాన్సర్ల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ అనేది ఒక్క రోజులో వచ్చే వ్యాధి కాదు. చాలా సందర్భాల్లో ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ మరియు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. డబ్ల్యూహెచ్ఓ షాకింగ్ గుణాంకాల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2020లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1 కోటి మంది క్యాన్సర్తో మరణించారనేసి చెప్తుంది. ప్రతి 6 మరణాల్లో ఒకటి క్యాన్సర్ కారణమేనంట. ప్రతి ఏడాది సుమారు 4 లక్షల మంది పిల్లలు కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారంట. ఈ గుణాంకాలు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లు ఏంటంటే రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్. 2020లో రొమ్ము క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ల కేసులు 22 లక్షలకు పైగా నమోదయ్యాయి. అన్ని క్యాన్సర్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత ప్రమాదకరం. ఇది వాయు కాలుష్యం వల్ల వస్తుందంట. 2020లో దాదాపు 18 లక్షల మంది లంగ్ క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోయారంట. క్యాన్సర్ ప్రధాన కారణాలు ఏంటంటే ఆరోగ్య నిపుణుల ప్రకారం క్యాన్సర్కు దోహదపడే ప్రధాన కారణాలు పొగాకు వినియోగం, మద్యం అలవాటు, అనారోగ్యకరమైన ఆహారం అంటే బర్గర్లు, పిజ్జాలు అటువంటి, ఉబకాయం, శారీరక శ్రమ లేకపోవడం అంటే వాకింగ్ చేయకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, వాయు కాలుష్యం. మన సిటీలో ఎక్కువగా ఉంటాం కదా, వాయు కాలుష్యం, వాహనాల వల్ల కాలుష్యం వస్తుంది. దానివల్ల ప్రపంచ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం క్యాన్సర్ మరణాల్లో దాదాపు 30% జీవనశైలి అలవాటుతోనే ముడిపడి ఉన్నాయని చెప్తున్నారు. క్యాన్సర్ను సమయాన్ని గుర్తిస్తే జయించడం సాధ్యమే. శరీరం ఇచ్చే చిన్న లక్షణాలను కూడా ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమయానికి చికిత్స, ఇవే క్యాన్సర్పై మన ఆయుధాలు. వరల్డ్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ వీడియోను మన వాళ్ళందరికీ షేర్ చేయండి. అవగాహన పెంచండి. జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఇలాంటి న్యూస్ అండ్ హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.